నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త బ్రాంచ్ ను ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే వంశీకృష్ణ, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు కేబిఎన్ రెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ యనమల కృష్ణారెడ్డి, రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యులు చారకొండ వెంకటేష్, కొండారెడ్డిపల్లి గ్రామంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త బ్రాంచ్ లో ప్రతి ఒక్కరూ కొత్త అకౌంట్స్ మరియు డిపాజిట్స్, లోన్స్ ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకుని జీవితంలో పై స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకటయ్య, ఉప సర్పంచ్ వేమారెడ్డి, వార్డు మెంబర్స్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, ప్రభుత్వ అధికారులు, బ్యాంక్ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ బ్యాంకు రావడానికి సహకరించినటువంటి బ్యాంకు అధికారులను మా గ్రామ రండమ్మా ముందుకు రండి. తెలియదు కాబట్టి మీరు వాళ్ళకు వచ్చే లోన్లు ఏంటివి, వాళ్ళకు వచ్చే లోన్లు అన్ని కూడా మీరు వాళ్ళకి సహకరించి బ్యాంకు ప్రారంభం చేసుకోవడం చాలా శుభసూచకం. దీనికోసం మన ఎంపీ గారు, శాసనసభ్యులు వంశీకృష్ణ గారు ఎంతో కృషి చేసి ఈ గ్రామానికి బ్యాంకు తీసుకురావడం జరిగింది. ఈ బ్యాంక్ అంటే ఒక గ్రామం, ఈరోజు కొండారెడ్డిపల్లి గ్రామం ఒక దేశానికి ముఖ్యమంత్రి గారి ఆలోచన. దేశంలో గ్రామ స్వరాజ్యం రావాలంటే ఒక గ్రామంలో ఏమేమి ఉండాలి అది ఒక కొండారెడ్డిపల్లి గ్రామంలో చేసి ఇదే విధంగా మిగతా అన్ని గ్రామాలలో కూడా ఒక దగ్గర ఇంకా అనే ఉద్దేశంతో కొండారెడ్డిపల్లి గ్రామాన్ని ఇలా మోడల్ విలేజ్ గా ఎంపిక చేసి ఈ కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది. ఒక గ్రామంలో ఏమేమి ఉండాలంటే ఒక మంచి గ్రామ పంచాయతీ కార్యాలయం, నీటి శుద్ధి కేంద్రం, ఒక బ్యాంకు, ఒక అంటే పాడి పంట ఇవన్నీ ఉండాలి. కాబట్టి ఈ ప్రాంతంలో మన కాలువలు వచ్చినాయి, నీళ్లున్నాయి, పాడి పరిశ్రమ అభివృద్ధి అయింది. పాడి పరిశ్రమ అభివృద్ధి అయినప్పుడు మనం చిల్లింగ్ చేయడానికి, పాలు నిల్వ చేయడానికి ఒక పెద్ద చిల్లింగ్ సెంటర్ ఉండాలి, ఒక ప్రాథమికంగా ఒక దవాఖానా ఉండాలి, ఒక పశువుల ఆసుపత్రి ఉండాలి. అదేవిధంగా ఈరోజు విపరీతంగా మన దగ్గర ఎండ ఉంటుంది కాబట్టి సహజంగా దొరికే ఈ ఎండ ద్వారా సోలార్ విద్యుత్తును తయారు చేసుకునే ఇవాళ యుద్ధం జరుగుతుంది. ఇవాళ గ్యాస్ కొరకు, పెట్రోల్ కొరకు తనలాడే పరిస్థితి ఉంది. మనం అటువంటిది కాకుండా మన మీద మనం నిలబడి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ సోలార్ పవర్ పెట్టడం జరిగింది. ఈ విధంగా ఒక గ్రామంలో ఏమేమి చేస్తే గ్రామం అభివృద్ధి అయితే గ్రామ స్వరాజ్యం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈ గ్రామం ఇప్పుడు మోడల్ గా 2 సంవత్సరాలు 3 నెలలుగా పైలట్ ప్రాజెక్ట్ అవుతుంది. ఇంకో సంవత్సరంలో ఈ గ్రామంలో దాదాపు ఒక గ్రామంలో ఏమేమి సౌకర్యాలు ఉండాలో అన్ని సౌకర్యాలు పూర్తయితాయి. ఇదే మోడల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగతా గ్రామాలలో కూడా చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి వేరే ఈ ఒక్కటే గ్రామం చేస్తుండో పక్క గ్రామాలు చేస్తలేరు అనే ఆలోచన వద్దు. ఇవి అందరూ కూడా కేవీఎన్ రెడ్డి గారు యూనియన్ బ్యాంక్ తరఫున వచ్చినటువంటి అందరి ఆఫీసర్స్ కి, కొండారెడ్డిపల్లి సోదర సోదరిమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. లంచ్ టైం కూడా అయింది. అందరం కూడా చాలా సేపు నుంచి ఉన్నారు కాబట్టి కొన్ని విషయాల మీ దృష్టికి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ బ్యాంకు, నేషనలైజ్డ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాని తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ 2 బ్యాంకులు తెలంగాణ మొత్తంలోనే కాకుండా ఇవాళ మన నాగర్ కర్నూలు పార్లమెంట్ లో 34 బ్రాంచ్లు ఉన్నాయి. ఈ మధ్యనే 4-5 కొత్త బ్రాంచ్లు శాంక్షన్ చేశారు. ఇది ఇక్కడ తర్వాత మీ దగ్గర చేసుకుంటాం. ఇవి కాకుండా కానీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఈ బ్యాంకులు కూడా సామాజిక న్యాయం చేయటానికి సిఎస్ఆర్ ఫండ్స్ అని ఉంటాయి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని. సామాజికంగా ప్రజల్లో కొంత ఆర్థిక లాభం, సామాజిక న్యాయం, చదువుకోవటానికి వాటన్నిటి కోసం వారికి వచ్చిన లాభాల్లో కొంత ప్రజలకు ఖర్చు పెట్టాలని
ఒక ఆర్డర్ తెచ్చారు. అప్పుడు సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఉన్నది. ఇప్పుడు నేను పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని అడిగితే మన మొక్క నాగర్ కర్నూలు పార్లమెంట్ లోనే 4 CSR ఫండ్స్ మనకి ఇచ్చారు. 2 కోట్ల రూపాయలతోని నాగర్ కర్నూలులో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ లో టాయిలెట్స్ కట్టిస్తున్నారు. టాయిలెట్స్ పిల్లలకి 2.5 కోట్ల రూపాయలంటే 2,50,00,000 రూపాయలతోని ఒక సిటీ స్కాన్ అని మన వనపర్తిలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో పేద ప్రజలకి ఈ సిటీ స్కాన్ లేదు కాబట్టి ఇబ్బంది పడుతున్నారంటే అది కూడా శాంక్షన్ చేశారు. ఇంతే కాకుండా మొత్తం నాగర్ కర్నూలు జిల్లా, వనపర్తి జిల్లా డిజిటల్ లైబ్రరీ శాంక్షన్ చేశారు. డిజిటల్ లైబ్రరీలో మనం రోజు పేపర్లు చదువుకోవచ్చు, పెద్ద పెద్ద పుస్తకాలు చదువుకోవచ్చు. IAS, IPS, Group 1, Group 2 సంబంధించిన పుస్తకాలు కూడా ఆ డిజిటల్ లైబ్రరీలో దొరుకుతాయి. వాటి ద్వారా అందరూ చదువుకొని ఉద్యోగాలకే కాకుండా జ్ఞాన సముపార్జన కూడా చేసేటటువంటి అవకాశం ఉంది. 3 చోట్ల నేషనల్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 డిజిటల్ బ్యాంక్ లైబ్రరీస్ ఇచ్చారు. అవి కాకుండా ఒక జిల్లా కేంద్రంలో గ్రామీణ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ సెంటర్ అదొకటి నాగర్ కర్నూలు జిల్లాలో హెడ్ క్వార్టర్ లో శాంక్షన్. రాష్ట్రంలోనే మిల్క్ ప్రొడక్షన్ లో నెంబర్ 1 కాబట్టి ఇది లావాదేవీలు ట్రాన్సాక్షన్ ఎక్కువ ఉంటుంది. 500-1000 రూపాయలకు ఎక్కడికి కలవకుర్తికి పోయి పొద్దున పోతే సాయంత్రం ఆ ఇబ్బందులు బట్టి తీసుకోవాల్సిన ఇది కూడా ఈ ప్రజల కోరిక మేరకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే మరి ఈ రోజు ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి మా ఈ డెవలప్మెంట్ కమిటీ కొండారెడ్డిపల్లి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మా యనుమల కృష్ణారెడ్డి గారు అట్లా అంటే ఎనీ టైం వాటర్ వచ్చింది. ఇప్పుడు 80W వచ్చింది, 80M వచ్చింది. M అంటే ఏంది మనీ, ఇంకోటి కాదు. ఆశీర్వాదం అవుతున్నాడు. 80M వచ్చింది. నిజంగా మహాత్మా గాంధీ గారు కన్న కలలు గ్రామ స్వరాజ్యం. ఈ గ్రామ స్వరాజ్యం ఎప్పుడైతే సక్రమంగా ఈ దేశంలో ఉంటుందో అప్పుడే రాష్ట్రం దేశం బాగుపడుతుంది. ఈ గాంధీ గారు కన్న కలలు గ్రామ స్వరాజ్యం. గ్రామ స్వరాజ్యం అంటే మామూలుగా ఏమనుకుంటారు, మంచినీళ్ళు రావాలి, సైడ్ రైన్ రావాలి, ఇంకేదైనా ఇంజనీర్లు ఏదో అది చేయాలి. ఇది కాదు. డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఇక్కడ చాలా మంది తెలియకపోవచ్చు. 27 డిపార్ట్మెంట్లు. హైదరాబాద్ సచివాలయం అంటే సెక్రటేరియట్ లో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయో అన్ని డిపార్ట్మెంట్లు ఊర్లో ఉంటాయి. మరి అన్ని డిపార్ట్మెంట్ ఊర్లో కలిగిన ఏకైక ఊరే కొండారెడ్డిపల్లి. మరి దీనికి అంత కారణం రెడ్డిపల్లి ముద్దు బిడ్డ. మరి వారు ఉండడం వల్ల, వారు పుట్టడం వల్ల ఈ గ్రామానికి మీరు అడగకుండానే అంత అడుగుతూ వచ్చేదే కష్టం. అడగకుండానే ఇవన్నీ చేస్తా ఉన్నారు. కానీ ఈ కొండారెడ్డిపల్లి ఊరి పేరు చెప్తే రాష్ట్రంలో ఆ సీఎం గారు ఊరు అంటారు. అట్లాగే సీఎం గారు ఊరు మోడల్గా చేయాలి. ఫస్ట్ ఊరు మోడల్గా అయితేనే మండలం మోడల్గా అయితేనే, మండలం మోడల్గా అయితేనే కాన్స్టిట్యున్సీ మోడల్ అయితేనే, కాన్స్టిట్యున్సీ మోడల్ అయితేనే రాష్ట్రం మోడల్ అయితే. ఇదంతా లింకప్, ఈ చైన్. మరి వాళ్ళ మొట్ట ఏ అయిపోయింది, ఆల్మోస్ట్ ఏ అయిపోతుంది. మరి బి మండలం కూడా కావాలి, సి కాన్స్టిట్యున్సీ కావాలి. ఈ 3 ఇక్కడ ఉన్న మా కృష్ణారెడ్డి అన్న పిల్ల, అట్లాగే మా ఎంపీ గారు ఎట్లా ఉంటారంటే ఏదైనా పని పడితే ఇక మనం అలిచిపోవాలి కానీ ఆయన అలిచిపోడు. పొద్దున్న లేదు ఫోన్ చేసి ఎంతవరకు వచ్చింది, ఏమవుతుంది, ఎంతవరకు వచ్చరికి. RM గారికి అట్లాగే బ్యాంక్ మీద ఒక చిన్న కోరిక. ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఎక్కువ 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న ఆ కుటుంబం బతకాలంటే పాడి పరిశ్రమ, డైరీ డెవలప్మెంట్ ఇక్కడ ఇంకా డెవలప్ అయింది. 80% డెవలప్ అయింది. ఆ మిగతా 20% కూడా ఆ గ్యాప్ను ఫిలప్ చేయండి. ఈ మండలమే కాకుండా ఇంకా మీ బ్రాంచ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అదేవిధంగా మా ఎంపీ గారికి అట్లాగే మండల మహిళా సమైక్యకులకు ఎక్కువ శాతం ఈ డైరీ డెవలప్మెంట్, మిల్క్ ప్రొడక్షన్ 2 ఎకరాలు ఉంటే 2 కుటుంబాలు బతకొచ్చు. లోన్లు ఇవ్వాలి. ఇదే మైనార్టీలకు వీకర్ సెక్షన్, సోషియో ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కూడా బాగా లోన్లు ఇవ్వాలి సార్.
ఎందుకంటే మా వాళ్ళు చాలా బ్యాంకులు ఏం చేస్తాయంటే లోనుకు పోతే ఎట్లా రాకుండా చేద్దామని చూస్తారు. ఈ పేపర్ లేదు, ఆ పేపర్ లేదు, ఇది లేదు, అది లేదు, దాన్ని ఎట్ట కోరి పెడదామని చూస్తారు. అది కాకుండా ఏ రకంగా కాబట్టి వాళ్ళను మోటివేట్ చేయండి. లోన్లు బాగా లోన్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. 1 లక్ష రూపాయల లోన్ మాత్రం ఎవరికైతే ఇల్లు వచ్చినో వాళ్ళకి అదనంగా విత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దాంట్లో కూడా చిన్న